పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను స్వర్ణగిరి ఆలయంలో ఉన్నాము. ఎంతో అద్భుతంగా ఇక్కడ భక్తులకి దర్శనం కలిగిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు. తిరుమలలో ఎలా అయితే శిలా విగ్రహాలు ఉండి ఎంత అద్భుతమైన భక్తిని మనకి కలిగిస్తారో అలాంటి ఒక సుదీనంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శన వేడుకలని ఆలయ యాజమాన్యం కల్పిస్తూ ఉంది. ఇక్కడ స్వామి అమ్మవార్లు తిరుపతికి ఏ రకంగా కూడా తీసుకోని విధంగా తెలంగాణ ప్రజలకి ఎస్పెషల్లీ యాదగిరి గుట్టకి వెళ్లే దారిలోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఎంతో ఎంతో ఆకట్టుకునే విగ్రహాలు, ఉత్సవ మూర్తులు ఇక్కడ మనకి అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి అనే రీతిలో ఇక్కడ ఈ అలంకరణ కూడా జరిగింది. చాలా అంటే కనుల ఎంత చూస్తూ ఉంటే అంత అద్భుతంగా చూడాలి అనిపించే విధంగా తనివి తీరా కూడా ఈ ఆలయంలో ఈ కళాకృతులు కావచ్చు, ఈ అలంకరణ కావచ్చు చేశారు. మనం అందరం చూడొచ్చు, గర్భగుడిలో స్వామివారు 12 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామివారి భక్తులకి దర్శనం కలిగిస్తూ ఉంటారు. అలాగే ఈ టెంపుల్లో ఎదురుగా నిల్చొని ఎంత దూరం నుంచి చూసినా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులకి కనిపించే విధంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. మన వెనక కనిపిస్తూ ఉన్నారు కదా, అత్యద్భుతంగా పడుకొని సేద తీరుతూ ఉన్న స్వామివారు, ఆ పక్కనే కూర్చున్న అమ్మవారు. ప్రస్తుతం స్వర్ణగిరి టెంపుల్ ఫౌండర్ గోపి గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అసలు మాటల్లో నాకు ఏం అడగాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత అద్భుతమైన అలంకరణ, ఇంత అద్భుతమైన విగ్రహ మూర్తులు ఇక్కడ ఏర్పాటు చేయటం, అసలు వైకుంఠ ఏకాదశి ఈ రోజు చాలా వైభవంగా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఏం చెప్తారు సార్ భక్తులకి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి? వైకుంఠ ఏకాదశి అంటేనే అందరికి ఒక పండుగ, స్వామివారికి ప్రియమైన రోజు. ఆ రోజు స్వామివారిని కొలిస్తే మన మనసులో కోరికలు అన్నీ తీరుతాయి. వైకుంఠ మార్గంలో ఆయన దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని ఒక నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఈసారి స్వర్ణగిరి దేవాలయం మొట్టమొదటిసారిగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు ఏర్పాటు చేశామండి. సో చాలా చక్కగా స్వామివారి అలంకరణ కానివ్వండి, దేవాలయం కానివ్వండి, రంగురంగుల పువ్వులతో అలంకరించడం జరిగింది. ముఖ్యంగా జలనారాయణుడు చూడగానే 2 కళ్ళు సరిపోవు, అంత ఆనందంగా చక్కగా ఉన్నారు స్వామివారు. మన స్వామివారికి చూపించే ప్రేమలో ఒక విధానం అండి. సో చాలా చక్కటి ప్రకృతి అంతా కూడా, రంగురంగుల ప్రకృతి అంతా కూడా ఆయన దగ్గరే ఉంది. సో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి భక్తులందరికీ దర్శనం స్టార్ట్ చేశామండి. సో చక్కగా భక్తుల దర్శనాలను కూడా చాలా చక్కగా ఆనందంగా చేసుకుంటున్నారు. సార్ ఇక్కడ చూస్తూ ఉంటే స్వామివారు నిండు రూపం, బంగారు వర్ణంలో కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. తిరుమలలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత విగ్రహాన్ని చాలా మంది మర్చిపోతుంటే ఆ అనుభూతి ఆ టెంపుల్ ప్రెమిసెస్ వరకే ఉంటుంది అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన వాళ్ళు ఎవరు, అసలు ఎలాంటి సేవలు స్వామివారికి ఇక్కడ అందిస్తున్నారు సార్? ముఖ్యంగా అండి, పెద్ద కొండ నుంచి ఆ స్వామివారు చిన్న కొండకు కూడా వచ్చారు. మన తెలంగాణ వాసులు అందరూ కూడా అదృష్టవంతులు. ముఖ్యంగా దేవాలయంలో నిర్మాణంలో వాడిన ప్రతి రాయి కూడా తిరుమల నుంచే, స్వామివారి విగ్రహాలు కానివ్వండి అన్నీ కూడా తిరుమల నుంచే సేకరించడం జరిగింది. ఒక సెంటిమెంట్గా చాలా పవిత్రంగా, అంటే మనము సొంతంగా చేసుకుంటే బెస్ట్ చేసుకుంటాం, మనకు ఇష్టమైన వాళ్ళకు చేస్తే ఇంకా బాగా చేస్తాం. ఆ విధంగా దేవాలయ నిర్మాణం జరిగిందండి. దాదాపు 9 సంవత్సరాల నిర్మాణం జరిగింది. సో దేవాలయం చుట్టూ మాడవీధులు, సో మాడవీధిలో 4 ద్వారాలు, సో చక్కగా స్వామివారి ఊరేగింపుకి, బ్రహ్మోత్సవాలకి చక్కటి మాడవీధి, స్వామివారికి చక్ర స్నానాలకు స్వామివారి కోనేరు, ఆ మధ్యలో జలనారాయణుడు. సో అదేవిధంగా స్వామివారి జలనారాయణుడు పక్కకి హనుమంతుడు కూడా ఏకశిల. హనుమంతుడు భంగిమ కూడా ప్రపంచంలోనే ప్రత్యేకమైన భంగిమ ఇలాంటిది ఒకటే. సో దాదాపు రథంపై ఉంటారు, దాదాపు 40 అడుగుల పైన ఉందండి హనుమంతుడు. సో అదొక స్పెషల్ వే. అదేవిధంగా స్వామివారి గంట మండపము,
సో నార్మల్గా గంట చూస్తే సైజు ఎలా చూస్తాము, కానీ ఇప్పుడున్న గంట టన్నుల్లో ఉంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పవచ్చు అండి. సో అదేవిధంగా స్వామివారి నిత్య కళ్యాణానికి చక్కటి కళ్యాణ మండపము, దాదాపు 700 మంది జంటలు కూర్చొని కళ్యాణం చేసుకునే కళ్యాణ వేదిక, ఒక అన్నప్రసాద డైనింగ్ హాల్, సో వచ్చిన భక్తులకు ప్రతిరోజు ఉచిత అన్నప్రసాదం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డైనింగ్ హాల్, సో క్షేత్రంలో ఆయన కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగాయి. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించడానికి, కంప్లీట్ చేయడానికి చాలా చాలా కృషి, ఎంతో మంది పెద్దవాళ్ళ సహకారం కూడా ఉంటుంది. కంప్లీట్ గా ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ ఈ స్ట్రక్చర్ అంతా తీసుకురావడానికి? ముఖ్యంగా అండి దేవాలయ నిర్మాణం కానివ్వండి, మాకు అన్ని సహకరించి శ్రీ శ్రీ తిరునంది చిన్నజీవ స్వామి గారండి. సో ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి ఆలోచనలో ఎటు వెళ్ళాలి అనేది ఉన్నా ఆయనే మార్గం చూపించారు. అండ్ దాదాపు 9 సంవత్సరాలు టోటల్ జర్నీ ఆఫ్ ద టెంపుల్ అండి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయి, బట్ మేజర్ పాయింట్ ఇస్ ఆల్ డన్. ఓకే, అంటే యాదగిరిగుట్ట కంటే రీకన్స్ట్రక్షన్ కంటే ముందే ఇక్కడ ఈ స్టోన్ పడింది అంటారా? యా అండి, ఇట్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. సుమారు 2014లో శంకుస్థాపన జరిగింది, భూమి పూజ జరిగింది. సార్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేద ఆశీర్వచనం దగ్గర కింద నిల్చున్న వాళ్ళు ఆశీర్వచనమే తీసుకుంటారు, కానీ పైన చూస్తే అద్భుతమైన అష్టలక్ష్ములు కూడా ఉన్నారు. సో దగ్గుపాటి ప్రసాద్ గారు అండి స్థపతి గారు, సో చాలా చక్కటి ఆలోచనతో చేశారు. అంటే స్వామివారి మండపంలో చూస్తే మీకు ఎక్కడైనా సింహాలు కనిపిస్తాయి, పై వైపు చూస్తే అష్టలక్ష్మి మండపం కనిపిస్తుంది. సో చాలా చక్కగా, అంటే ఎటువైపు చూసినా ఒక ఆనందం. స్వామివారి ఒక చరిత్ర మీరు గోపురాల్లో చూస్తే పూర్వం అంటే ఏదైతే శిఖరాలు ఉంటాయో దాదాపు ఒక్కొక్క శిఖరంలో 5,000 పైన విగ్రహాలు, ప్రతి విగ్రహం వెనక ఒక చరిత్ర ఉంది, ఒక స్టోరీ ఉంది. సో మీరు అది తెలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో దేవాలయంలో అన్ని విగ్రహాలు ఎందుకు ఉంటాయి, మన చరిత్ర చెప్పడానికే ఉంటుంది. స్వామివారి చరిత్ర కానివ్వండి, ఆ చరిత్రలో ఏమేమి జరిగాయి, ఎలాంటి సంఘటనలు ఉన్నాయి అనేది మనం గోపురాల పైన చూస్తాము. సో అలాంటి చక్కటి గోపురాలు 4 వైపులో కూడా 4 మాడ వీధుల్లో చాలా బ్రహ్మాండంగా, అంటే దేవాలయంకి వస్తే ఎలా ఉండాలి, దేవాలయం ఎలా ఉండాలి అనే విధంగా తను మాకు చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా శిల్పీలు కూడా చాలా చక్కగా ఓపిక్గా బెస్ట్ క్రాఫ్ట్మెన్షిప్ ఇచ్చే విధంగా దే హావ్ డన్ ఇట్. అందరికీ తెలిసిందే బ్లాక్ స్టోన్ అంటే టఫ్ స్టోన్. సో నల్లరాయిలో దేవాలయం నిర్మాణం చేయడం అనేది చాలా కష్టం, బట్ ఎవ్రీథింగ్ వాస్ డన్ ఇన్ అ వెరీ గుడ్ వే అండ్ హ్యాపీ వే. ఓకే, మామూలుగా ముక్కోటి ఏకాదశి ఆర్ వైకుంఠ ఏకాదశి అని అంటే వైష్ణవ దేవాలయాల్లో చాలా కిటకిట కనిపిస్తుంటది, భక్తులందరూ లక్షల్లో వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ నేను కింద నుంచి చూసాను సార్, ఎంతో దూరం నుంచి బారికేడ్స్ పెట్టారు, ఎన్ని లక్షల మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. జనవరి 1వ తారీఖు 1,00,000 జనం దేవాలయంలో దర్శనానికి వచ్చారండి. సో దాన్ని అంచనా వేసుకొని వైకుంఠ ఏకాదశికి ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుందని ఏర్పాటు అనేది కూడా కరెక్ట్గా చేయడం జరిగింది. అంటే వచ్చే భక్తులకు డిఫరెంట్ జోన్స్లో డివైడ్ చేసి ఏ జోన్ త్రూ ఎంతమందిని పంపించాలి, హవర్లీ ఎన్ని టికెట్స్ ఇష్యూ చేయాలి, ఆ విధంగానే దర్శన్ టోకన్స్ ఇష్యూ చేయాలనే విధంగానే ఆలోచించి చేశాము. సో ఇది ఉండడంతోనే మోర్ ఆర్గనైజ్ అండ్ మోర్ కంఫర్ట్ వేగా దర్శనాలు అవుతున్నాయి. సో వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టైం స్పెల్ ప్రకారంగా దే కెన్ కమ్ అండ్ హ్యావ్ ద దర్శన్. సార్ యాక్చువల్గా మీరు బిజినెస్ పర్సన్స్, బిజినెస్ ఫీల్డ్ నుంచి ఉన్నవాళ్ళు సడన్గా ఇంత అద్భుతమైన టెంపుల్ కట్టాలి, ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ని తీసుకురావాలి, భక్తులకు అందుబాటులో దర్శనం కల్పించాలని ఎందుకంటే ఈ పుణ్యం మీరు ఒక్కరు చేసింది కాదు, కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ద రీజన్ వాట్ ఈస్ బిహైండ్ ఇట్? ఒక్కటేంటమ్మా, మనం చేసింది ఏమీ లేదు, ఆయన మన ద్వారా చేయించుకున్నారు. ఆయన ఆజ్ఞ ఉంటేనే అవుతుంది, లేదంటే అవ్వదు. సో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఆయన మాతో ఉన్నాడు, ఆయన నేను ఉన్నాను అని మాకు ప్రూవ్ చేశారు. ఆయన మా అమ్మ నాన్నల ఒక సంకల్పము, వాళ్ళ కోరిక. సో మెయిన్ ఆలోచన మా అమ్మ నాన్నగారిదే. సో ఈ జీవితంలో ఒకటి చెయ్యాలి ఆయనకు అన్న ఆలోచనతో చేయడం జరిగిందండి. సో దాని రిజల్ట్ స్వర్ణగిరి. అందుకని ఒక తిరుపతిని ఇక్కడ ఏర్పాటు చేసేసారా మీరు? అక్కడైనా ఆయనే ఇక్కడికి వచ్చాడు. ఈ గుట్టకు వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు, వెంకన్న దర్శనం చేసుకోవచ్చు, పెద్ద ఆయనని చిన్న ఆయనని ఇద్దరిని కూడా దర్శనం చేసుకోవచ్చు. వాస్తవం రైట్ సార్. ఇంకా అంటే ఈ వీడియో ద్వారా చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళందరికీ మీ విన్నపం ఏంటి? స్వర్ణగిరి టెంపుల్ ఫౌండర్గా మీ మెసేజ్ ఏంటి సార్? ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది, ఇంకా చాలా మంది కోట్ల మంది భక్తులు రావాలని మనం కోరుకుందాం. మీ స్వర్ణగిరి టెంపుల్ నుంచి నార్మల్గా స్వర్ణగిరి దేవాలయం అనే కాదండి, ఎవరైనా సరే పూర్వము ప్రతి
లొకాలిటీలో ప్రతి విలేజ్లో దేవాలయం ఉండేది. సో పద్ధతి ఎలా ఉండేది, వ్యాపారానికి వెళ్ళినా ముందు దర్శనం చేసుకొని వెళ్ళేవాడు, ప్రతిరోజు దర్శనంకి వచ్చేవాడు. కానీ రాను రాను ఎలా అయిపోయింది, దేవాలయం అంటే పుట్టినరోజు పెళ్లి రోజుకే దేవాలయం, దానికన్నా ముందు దేవాలయాలు లేదు. సో మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని రాబోయే రోజుల్లో పిల్లలకు తెలియజేయాలంటే దేవాలయం కంపల్సరీ. మన పునాదులు ఇంకా మెరుగుపడాలి, గట్టిపడాలి అంటే దేవాలయాన్ని చాలా కంపల్సరీ అండి. ఇది అనేది ఒక లోక కళ్యాణం కోసమే అంకితాన్ని, ఇది ఒక ప్రజలకు అంకితమే. సో స్వర్ణగిరి దేవాలయం వస్తే అద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు అనే బంగారు వర్ణంలో స్వామివారు. సార్ యాక్చువల్గా మీరు అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ దిస్. ఎన్ని కిలోలు పట్టింది సార్ ఆ విగ్రహం? ఆయనకి ఏం తక్కువ అండి, ఆయన ఏదనుకుంటే అది తెప్పించుకుంటాడు, చేయించుకుంటాడు. దాదాపు కమలంతో చూస్తే 16 అడుగులు ఆయన విగ్రహం. స్వామివారి కింద కమలం ఉంటుంది, కమలం కాకుండా 12 అడుగులు, కమలంతో 16 అడుగులు స్వామివారు. ఓన్లీ విగ్రహం 12, కింద అది కలిపి విగ్రహం కమలం కూడా విగ్రహంతోనే, కానీ కేవలం స్వామివారు అయితే 12 అడుగులు, కమలంపై నిలబడ్డాడు కాబట్టి టోటల్ ఎత్తు 16 అడుగులు. సో అంత పై వరకు కూడా మొత్తం బంగారం వర్ణంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తుంది. స్వామివారికి ఎంత ఇచ్చినా తక్కువే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఒక మంచి టైంలో ఇలాంటి సందర్భంలోనే ఈ టెంపుల్ ఎంటైర్ స్టోరీకి సంబంధించి మీ ద్వారా ఇంటర్వ్యూలో ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ముక్కోటి ఏకాదశి అయినా మాకు టైం కేటాయించినందుకు మీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాటల్లో మాట్లాడుతుంటేనే ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కసారి వస్తే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు, అంత మధురానుభూతి. ఒక భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి దర్శనం కలగాలి, అబ్బా దేవుడు ఎంత బాగున్నాడు అని మర్చిపోలేని ఒక అనుభూతిని కలిగించాలి. అలాంటి అనుభూతి స్వర్ణగిరి దేవాలయంలో ఆ స్వామివారిని చూస్తే మనకు కలుగుతుంది. అఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళకే దర్శనం చూపించాలనుకున్నా మేము చూపించలేము, కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ స్వామివారిని నేరుగా చూడాలి. ఎందుకంటే కెమెరాస్, ఫొటోస్ అలా ఉండదు కాబట్టి స్వామివారి విగ్రహం ఇప్పటి వరకు మనం చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితంగా మనం డివోషనల్ ప్లేసెస్, స్పిరిచువల్ ప్లేసెస్ ఏవైనా ఉన్నాయి అని అంటే మన తెలంగాణలో ద టాప్ మోస్ట్ ప్లేస్ ఎడం పక్క లక్ష్మీ నరసింహస్వామి, కుడి పక్క ఈ వెంకన్న, స్వర్ణగిరి అండ్ యాదాద్రి రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం 2 దర్శనాలు కూడా చేసుకోవచ్చు. అందరికీ కూడా వరంగల్ వెళ్ళాలనుకున్నా, ఇంకా ఏదైనా జర్నీ చేయాలనుకున్న వాళ్ళందరికీ హైవే పక్కనే ఉంది ఈ ఏరియా కాబట్టి ఒక్కసారి దర్శనం చేస్తే గనక అనుభూతి మీరు పొందొచ్చు. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. దట్స్ ఆల్. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.